కళా సాహిత్య సేవా రంగాలకు అనితర సాధ్యమైన సేవలు చేసిన దివంగత లయన్స్ డాక్టర్ అరికపూడి విజయ్ కుమార్ మానవతా పతాకమని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అభివర్ణించారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కవి కళారత్న డాక్టర్ విక్కీ కృష్ణ అధ్యక్షతన లయన్ అరికపూడి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తల్లిదండ్రులు అరికపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మ ప్రేరణతో డాక్టర్ విజయ్ కుమార్ చిన్నానాడే దాతృత్వ గుణాలు పెంపొందించుకొని కోట్లాది రూపాయలు దానం చేయడం ఆయన మానవత్వానికి, సేవాతత్వానికి పరాకాష్ఠగా భక్తులు తెలిపారు. ఈ వేడుకల్లో అతిథులుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాముడు, ప్రముఖ కవులు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, డాక్టర్ జల్ది విద్యాధర్, వంశీ రామారాజు, డాక్టర్ దారా కుసుమ, పద్మ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలకలూరి ఇనాక్ రాసి విజయ్ కుమార్కు అంకితమిచ్చిన చలనసూత్రం గ్రంథాన్ని, బిఎస్ రాములపై వచ్చిన విరబూసిన బతుకు చెట్టు గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. కవయిత్రి డాక్టర్ రాధా కుసుమ నిర్వహణలో జరిగిన స్వర్గీయ విజయ్ కుమార్ స్మారక కవి సమ్మేళనం అర్థంగా జరిగింది. ఎందుకంటే మనుషుల్లో దేవుడు ఆయన కలియుగ దానకర్ణునిగా పేరు పొందినటువంటి మహానుభావుడు. మనుషుల్లో దేవుడు, కాలంలో కర్ణుడు, మానవతను బోధించిన మహనీయుడు. సేవే జీవితమని చాటిన సేవా సార్వభౌముడు ఆరికపూడి విజయ్ కుమారుడు అమరుడు అమరుడు అని చాలా చక్కని గీతాన్ని ఆలపించావు. కవులు కళాకారులకు కల్పవృక్షం అయినవారు, కష్టాలలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచినోడు, అడిగిన వారికి ధనమును నవ్వుతూ పంచినోడు, అందరినీ ప్రేమించి మంచిగా జీవించినోడు, ఆజాను బాహుడైన హసి హృదయం కలిగినోడు, జాలి కరుణ ప్రేమలనే గుండె నిండా దాచినోడు, కోట్లాది ధనమును ధైర్యంగా పంచినోడు, చివరకు మంచొకటే వెంట తీసుకెళ్లినోడు, మానవతామూర్తి మన విజయ్ కుమార్ అన్న. ఇలా చెరిగిపోని కీర్తి స్వర్గాన అతడు ఉన్నా. పేద పిల్లలు ఎందరినో చదివించిన దాతాతడు, నిరుపేదల తలరాతను మార్చిన విధాతాతడు, కళా సాహితీ సంస్థల పోషించిన భోజులతడు, వృద్ధుల వికలాంగుల చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన సూర్యులతడు, మానవ సేవే మాధవ సేవని లోకానికి తెలిపిన ఋషి వంటి మనిషి అతడు, సర్వం దానం చేసిన పుణ్యాత్ముడతడు, స్వర్గీయ విజయుడికి జయజయులు, మార్గదర్శి విజయ్ కుమార్ కు జోహార్లు. జోహార్ జోహార్ విజయ్ కుమార్, జోహార్ జోహార్ విజయ్ కుమార్. ఇది ఈ పాట రాస్తున్నప్పుడు ఆయన చేసిన దానాలన్నీ నాకు వచ్చారు. 35 పాఠశాలను కోట్లాది రూపాయలు పెట్టి కట్టించారు. అదేవిధంగా మానసిక వికలాంగుల కోసం ఆసుపత్రి కట్టించారు. 80 కోట్ల విలువైనటువంటి భూమిని ఆ జడ్చెర్ల దగ్గర రైతులకు 80 కోట్ల రూపాయల విలువైన భూమి జడ్చెర్ల రైతుల కోసం ఆ మార్కెట్ యార్డ్ కోసం మన నాన్న పేరుతో ఆరికపూడి పూర్ణచంద్రరావు గారి పేరుతో నిర్మించిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా వారు అనేక కళా సంస్థలకు కోట్లాది రూపాయలు దానం చేశారు. ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆయన మిత్రుడు ఇక్కడే ఉన్నారు శ్రీరామ్ దత్ గారు. ఈ యొక్క సామాజిక సేవా రంగాల వైపు మళ్లించిన ఆత్మీయ మిత్రుడు శ్రీరామ్ దత్ గారు, ఆయన విజయ్ కుమార్. ఇలా ఈరోజు మరి ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి ఈ సభ జన్మదినోత్సవం రోజు మరి ప్రపంచానికి తెలియజేయాలి. ధనాన్ని ప్రేమించి శుద్ధించి ఏం పట్టుకు వెళతావు, జనాన్ని బాధల నదిలో ముంచి ఏ గట్టుకు వెళతావు. మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.